ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ముఖ్యమైన కమిషన్ చైర్మన్ల వివరాలు అయితే తెలుసుకున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా స్క్రీన్ మీద ఏవైతే మీరు క్వశ్చన్స్ చూస్తున్నారో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ గారండి. ఫ్రెండ్స్, భారత ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వారే నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ఉంటారనమాట. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ కూడా నరేంద్ర మోడీ గారే అండి. తర్వాత క్వశ్చన్, నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? ఈ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఈజీ కాబట్టి రెండవ క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్ కానీ మూడవ క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు అనే పద్ధతిలో క్వశ్చన్ అడుగుతుంటారు. లేదంటే కన్నా నీతి ఆయోగ్ ప్రస్తుత సిఈఓ ఎవరు అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. ఆ పేర్లను అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ వచ్చేసింది సుమన్ బేరీ. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ బేరీ అనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నీతి ఆయోగ్ ప్రస్తుత సిఈఓ ఎవరు అంటే కన్నా బీవీఆర్ సుబ్రహ్మణ్యం అండి. బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ఓకేనా. ప్రస్తుత వైస్ చైర్మన్ వచ్చి సుమన్ బేరీ, ప్రస్తుత సిఈఓ వచ్చి బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సుమన్ బేరీ, సుబ్రహ్మణ్యం అనే పేర్లు అయితే కాస్త గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ రెండు పేర్లను గుర్తుంచుకోండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ ఎవరు? నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ వచ్చేసి బిఎన్ గంగాధర్ గారు. తర్వాత క్వశ్చన్, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ప్రస్తుత యూపీఎస్సీ చైర్పర్సన్ ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ప్రీతి సూదన్ గారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి అరవింద పనగారియా అనమాట. 16వ ఆర్థిక సంఘం చైర్మన్. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ప్రశ్న. ప్రస్తుత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే ఆన్సర్ వచ్చేసి వి సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసి వి సుబ్రహ్మణ్యన్. తర్వాత క్వశ్చన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు అనే పద్ధతిలో క్వశ్చన్ అడుగుతారు. ప్రస్తుత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎస్ గోపాలకృష్ణన్. తర్వాత క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మానవ హక్కుల కమిషన్ పేరు గుర్తుంచుకోవాలి. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరన్నా కానీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి విజయ కిషోర్ రహత్కార్ అనమాట. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు. తర్వాత క్వశ్చన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి కిషోర్ మఖ్వానా. తర్వాత క్వశ్చన్, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య అనమాట. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్. తర్వాత క్వశ్చన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు? జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ వచ్చేసి హన్స్రాజ్ గంగారాం అహిర్.
హన్స్రాజ్ గంగారాం అహిర్ అనమాట, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్బాల్ సింగ్ లాల్పురా. జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా అనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 22వ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు? 22వ న్యాయ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రితురాజ్ అవస్థి అనమాట, రితురాజ్ అవస్థి. తర్వాత క్వశ్చన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు? అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ వచ్చేసి అజిత్ కుమార్ మహంతి. అజిత్ కుమార్ మహంతి అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అనమాట. ఇదే క్వశ్చన్ ఏఈసి చైర్పర్సన్ ఎవరు అనే పద్ధతిలో కూడా క్వశ్చన్ అడగచ్చండి. ఏఈసి చైర్పర్సన్ వచ్చేసి అజిత్ కుమార్ మొహంతి అనమాట. ఇవన్నీ కూడా రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షల కంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలు కూడా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.